హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు డైరీస్. ఏంటి నేను హెయిర్తో ఇంత షో చేస్తాను అనుకున్నారా? మీకు సర్ప్రైజ్ ఉంది, వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, మేము ఇప్పుడు తిరుపతికి వచ్చేసాం. 10 years అయిపోయిందండి నేను తిరుపతికి విజిట్ చేసి. 10 years తర్వాత మళ్ళీ రావడం నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ 10 years గ్యాప్లో నాకు వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. ఎగ్జామ్స్ అనో ప్రాజెక్ట్ వర్క్స్ అనో ఏదో ఒక వర్క్ వచ్చింది. బట్ ఈసారి నేను మిస్ చేయకూడదు అనుకున్నాను, వచ్చేసాను. అయినా మీకు తెలుసు కదా, గోవిందస్వామి వస్తారు రప్పిస్తారు అనుకుంటేనే మనం రాగలం, లేదంటే రాలేము. సో నేను ఎందుకంటే తిరుపతి వచ్చేసాను. సో నిన్న నైట్ మేము మమ్మీ డాడీ నేను స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ కల్లా మేము మా అక్క బావతో కూడా మీట్ అయ్యాము తిరుపతిలో. సో ఇప్పుడు మేమైతే క్యాబ్ తీసుకొని కొండపైకి వెళ్ళిపోతున్నాము. కాలినడక ద్వారా వెళ్దాం అనుకున్నాం, కానీ ఆఫ్టర్ కమింగ్ మాకు అర్థమైపోయింది మేము చేయలేమని చెప్పి. సో మేము క్యాబ్తో అయితే మేము కొండపైకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, అసలు ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, క్యూ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు, కానీ వెయిటింగ్ హాల్ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. సో ఇదైతే ఎంట్రన్స్. సో క్యాబ్ వాళ్ళు మమ్మల్ని వెంకటాద్రి నిలయం దగ్గర డ్రాప్ చేశారు. ఇక్కడ లాకర్స్ ఉంటాయి, ఇంకా తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు, 3 కత్తిర్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వచ్చు, క్యూ ఉంటుంది. సో లగేజ్ని లాకర్స్లో పెట్టేద్దాం. మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పా కదా. 3, 2, 1 చూసారా సర్ప్రైజ్? రివీలింగ్ మై గుండు అండి. సో ఈ వెంకటాద్రి నిలయం ఎట్లా ఉంటుందో కూడా నేను మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను, చూసేయండి. అక్క బావ డాడీ లాకర్స్ క్యూలో నుంచొని లగేజ్ తీసుకురావడానికి వెళ్ళారు. సో లాకర్స్ రూమ్ డీటెయిల్స్, అసలు ఈ వెంకటాద్రి నిలయం డీటెయిల్స్ ఫ్రీజ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలా మా దర్శనాన్ని పూర్తి చేసుకున్నాము. దర్శనం 2.5 hours కంప్లీట్ చేసుకున్నాము. బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజైనా మాకు 2.5 hours ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఎక్కడా వెయిట్ చేయలేదు. ఆ గోవింద స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే మేము దర్శనం అయిపోయాక కొండ దిగేసి అలివేలి మంగాపురం టెంపుల్కి రీచ్ అయ్యాము. సో టెంపుల్లో దర్శనం చేసుకొని మేము రూమ్ తీసుకున్నాము. అసలు రూమ్స్ ఎక్కడ అవైలబుల్ లేవండి. మేము పద్మశాలి భవన్కి వచ్చాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే పద్మశాలి భవన్. సో ఇక్కడికి వచ్చి మేము నైట్ అంతా రెస్ట్ తీసుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సో రెడీ అయ్యి ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మేము కంచి వెళ్తున్నాము. సో కంచి టెంపుల్ని కంచి అని 2 రకాలుగా అంటారు. ఎట్లా పిలిచినా పర్వాలేదండి. సో మేము కంచి వెళ్ళి బంగారు బెల్లం తాగుదామని అనుకుంటున్నాము. ఇగ్నోర్ యువర్ ప్రాబ్లమ్స్, హౌ ఐ ఇగ్నోర్ మై అక్క. అందరం రెడీ అవుతున్నాము. సో ఛార్జింగ్స్ అన్నీ పెట్టేసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం. సో డ్రైవర్ టీ బ్రేక్ తీసుకుంటున్నారు. ఆయనతో పాటు మేము కూడా టీ బ్రేక్ తీసుకుంటున్నాం. సో 7-seater కార్ అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మేము 5 people కాబట్టి మాకు అస్సలు సరిపోదు. అందుకే 7-seater కార్ బుక్ చేసుకున్నాం. మెల్లగా మనం ఇప్పుడైతే ఫస్ట్ డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అక్కడ గోపురం కనపడుతుంది కదా, అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. లోపలికైతే మేము ఎంటర్ అయిపోతున్నాము దర్శనానికి. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. సో నేను మీకు చూపించట్లేదు, తప్పకుండా దర్శనానికి రండి. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. తప్పకుండా వచ్చి ఈ వ్యూ పాయింట్స్ని విజిట్ చేయాలి. ఒకసారి 360-degree వ్యూ పాయింట్ కూడా చూడండి. ఇట్ వాజ్ అమేజింగ్. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ ఏకాంబరనాథ టెంపుల్. దాన్నే శివకంచి అని కూడా అంటారు. సో లెట్స్ గో. దిస్ ఈజ్ శివకంచి. సో బయట గోపురం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మనం లోపలికి వెళ్దాం.
టెంపుల్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం మేము కాశీ వెళ్ళినప్పుడు నార్త్ సైడ్ మహారాష్ట్రలో చాలా టెంపుల్స్ విజిట్ చేసాము. కానీ ఆ టెంపుల్స్ మెయింటెనెన్స్ అంతగా ఏం బాగాలేదు, క్లీన్గా లేదు. బట్ దర్శనం అయితే బాగా జరిగింది. ఈ టెంపుల్ మాత్రం మెయింటెనెన్స్ చాలా బాగుంది. చాలా శివలింగాలు ఉన్నాయి. గుడి చుట్టూ శివలింగాలు ఉన్నాయి. ప్రదక్షిణ కోసం ఒక్క ప్రదక్షిణ తిరిగితే చుట్టూత శివలింగాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా అంతా శివమయ్య. బయట నుండి చూస్తే చాలా చిన్న గుడిలాగా కనిపించింది, కానీ లోపల చాలా పెద్ద గుడి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావు. ఆ పిల్లర్స్ ప్రతిదీ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న కోనేరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్, మిస్ కాకండి. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ కంచి కామేశ్వరి టెంపుల్. సో ఇదే మెయిన్ టెంపుల్ కంచిలో. ఇక్కడ దర్శనం చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ తిరుపతిలో ఎంత టైం పట్టిందో అంత టైం పట్టింది. ఎందుకంటే కంచి కామేశ్వరి టెంపుల్ చాలా పెద్దది. మెయిన్ టెంపుల్లో 1 hour పడితే మిగతా పక్కనున్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికి మాకు 1.5 hour పట్టింది. మొత్తం 2.5 hours పట్టింది ఈ టెంపుల్ మొత్తం చూడాలి అంటే. ఎప్పుడెప్పుడు బంగారు బల్లిని తాకుదామా అని ఎదురు చూస్తుంది మా అక్కతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాము. సో బంగారు బల్లి తాకాలంటే చాలా పెద్ద క్యూ ఉంది. సో మేము ఆ పెద్ద క్యూని మొత్తం క్రాస్ చేసి మేము వెళ్ళి చూడాలనుకుంటున్నాము. యాక్చువల్లీ బంగారు బల్లి ఇదివరకు ఒక ప్లేస్లో ఉండేది, దర్శనం చేసుకునే ఎదురుగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ మార్చడం వల్ల అది ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అందుకని ఆ దర్శనం కొంచెం లేట్ అయింది. ఇదే అన్నమాట, ఈ మెట్లు ఎక్కి వెళ్ళి పైన బంగారు బల్లిని దర్శనం చేసుకోవాలి, దాన్ని టచ్ చేయొచ్చు. అలా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మేము కాణిపాకం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. లంచ్ చేసి కాణిపాకం టెంపుల్కి వెళ్ళాము. అక్కడ వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్. సో నేను బయట మాత్రమే వీడియో తీసాను, లోపలికి అసలు అలౌ లేదు. అండ్ రిటర్న్ మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. సో క్యాబ్ వాడు మాకు సేమ్ కాస్ట్లోనే మమ్మల్ని రూమ్ నుంచి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశారు. ఇంకా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి ఇంకా మా ఇల్లే మిగిలింది. అన్నీ చూసేసాము, చక్కగా అన్నీ దర్శనం అయ్యింది. అందరం టోపీలు పెట్టుకొని బయలుదేరాము. మీరు 2 పెడితే నేను 3 పెడతా అని చెప్పి మా మమ్మీ మళ్ళీ ఫన్ స్టార్ట్ చేసింది. అటు మా మమ్మీయే ఫన్ చేస్తున్నారు అనుకుంటే ఇటు మా డాడీ కూడా ట్విట్టర్లో అండ్ న్యూస్ ఛానల్స్లో హల్చల్ అవుతున్న వీళ్ళిద్దరి న్యూస్ చూసి నిజమే అని అనుకుంటూ మాకు కూడా చూపిస్తున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు విజయవాడ. బాయ్ 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 బాయ్.